Good morning, students. Today we discuss an important 4 marks problems. First one, prove that root 2 is an irrational number. So root 2 ni irrational number ga prove cheyadamu. Intavaraku 2 models nechukkunnam. First model lo just cross multiply LCM chesthe first model lo we can prove a number is irrational. Second model, the second model lo squaring on both sides and at last simplify chesthe LCM cross multiply simplify chesthe we can prove the second model of problems. Now this is the third model of problems, important for exams, 4 marks problems. Prove that root 2 is an irrational number. So as usual, the same method, we prove this problem by the method of contradiction. అంటే ప్రూవ్ చేయాల్సిందేమో ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి, కానీ దానికి ఆపోజిట్గా రేషనల్ అని అనుకుంటాం, అస్యూమ్ చేస్తాము. రేషనల్ అస్యూమ్ చేస్తే లాస్ట్లో మనకు ఒక కాంట్రాడిక్షన్ వస్తుంది, అంటే మనం తీసుకునే తప్పని లాస్ట్లో ఒక రిజల్ట్ వస్తుంది. దేర్ఫోర్ రేషనల్ అని అస్యూమ్ చేయడం తప్పు, రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ అని చెప్పచ్చు. సో ఇర్రేషనల్ ప్రూవ్ చేయడానికి బదులు ఆపోజిట్గా రేషనల్ అని అస్యూమ్ చేస్తా, అలా అస్యూమ్ చేయడం వల్ల ఒక రాంగ్ వస్తుంది, ఇంపాసిబుల్ ఆర్ కాంట్రాడిక్షన్ వస్తుంది. సో దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ అని చెప్పచ్చు. సో నౌ ఆన్సర్ ఫర్ ద ప్రాబ్లమ్, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ రూట్ 2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఇదే స్టెప్స్ ఫాలో అవ్వాలి ఎగ్జామ్ కూడా. వీ హ్యావ్ టు ప్రూవ్ రూట్ 2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్, బట్ వీ అస్యూమ్ దట్ రూట్ 2 ఈజ్ రేషనల్ నెంబర్. ప్రూవ్ చేయాల్సిందేమో ఇర్రేషనల్, కానీ మనము root 2 is rational అని అస్యూమ్ చేస్తాం. రేషనల్ అంటే మీనింగ్ we know already, it's in the form of p by q. So next step, let root 2 is equal to a by b where a and b are co-prime numbers. ఈ co-prime numbers తీసుకోవచ్చు, లేదంటే సింప్లీ a and b are numbers పెట్టచ్చు. ఈ co-prime numbers means prime numbers whose HCF is equal to 1. సో రెండు ప్రైమ్ నెంబర్స్ యొక్క HCF 1 వస్తే దాన్ని co-prime numbers అంటాము. So here we take two different prime numbers, a and b are prime numbers, and root 2 is equal to a by b. Root 2 is equal to a by b ఎందుకు తీసుకుంటామంటే because we assumed that root 2 is rational. So we take root 2 is equal to a by b. So we cross multiply చేస్తే root 2 into b, cross multiplying we get root 2 into b is equal to a. So that implies root 2 into b is equal to a. So ఇక్కడ రూట్ వచ్చింది కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ రూట్ బి హోల్ స్క్వేర్, ఏకి స్క్వేర్ పెట్టాము. రూట్ 2కి స్క్వేర్ పెడితే 2 అవుతుంది, బికి స్క్వేర్ పెడితే బి స్క్వేర్ వస్తాయి, ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. సో టేక్ దిస్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఈ 2ని అపక్ షిఫ్ట్ చేస్తే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 2. సో వన్స్ అగైన్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ అస్యూమ్ చేయాలి, కానీ దానికి ఆపోజిట్గా మనం ఏం చేస్తామంటే వీ అస్యూమ్ దట్ రూట్ 2 ఈజ్ రేషనల్ అస్యూమ్ చేస్తాం. రేషనల్ అంటే మీనింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q ఫామ్లో ఉంటుంది, రేషనల్ అంటే మీనింగ్ ఫ్రాక్షన్ ఫామ్లో ఉంటుంది. సో లెట్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు a by b, క్రాస్ మల్టిప్లై చేస్తే రూట్ 2 ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు a, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఈ రూట్ క్యాన్సిల్ అయ్యి b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై 2 వస్తుంది. సో ఇక్కడ 2 ఇంటూ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ఈక్వేషన్ 1గా తీసుకోవాలి. b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై 2. a స్క్వేర్ బై 2 వచ్చిందంటే మీనింగ్ a స్క్వేర్ని 2తో డివైడ్ చేస్తే ఆన్సర్ b స్క్వేర్ అని మీనింగ్. The last step, b square is equal to a square by 2 means 2 అనే నెంబర్తో a square ని డివైడ్ చేస్తే it gives answer b square. For example, 4 by 2 is equal to 2. 2 అనే టేబుల్తో 4 by 2 is equal to 2. సో 2 అనే టేబుల్ 4ని డివైడ్ చేస్తే ఆన్సర్ 2 వస్తుంది. సో 4 by 2 is equal to 2 కాబట్టి 2 divides 4. Similarly here ఏ స్క్వేర్ బై 2 ఉంది కాబట్టి 2 అనే నెంబర్ ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది, ఆన్సర్ బి స్క్వేర్ వస్తుంది మీనింగ్. సో అదే నెక్స్ట్ స్టెప్లో రాసిందాము 2 డివైడ్స్ ఏ స్క్వేర్, ఎందుకంటే లాస్ట్లో మనకి ఏ స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ వచ్చింది. సో హియర్ 2 డివైడ్స్ ఏ స్క్వేర్, 2 డివైడ్స్ ఏ స్క్వేర్, దట్ ఇంప్లైస్ 2 ఈజ్ ఆల్సో డివైడ్స్ ఏ, ఎందుకంటే we know already a theorem, an important theorem. Proof is not necessary, just the statements. The theorem states that if p is a prime number which divides a square, then the prime number p also divides a. ఒక ప్రైమ్ నెంబర్ ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే అదే ప్రైమ్ నెంబర్ ఏని కూడా డివైడ్ చేస్తుంది. స్క్వేర్ని డివైడ్ చేసినా ఏని కూడా డివైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 is a prime number which divides
4 square అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 divides 4 square. 4 square అంటే మీనింగ్ 16. 2 అనే నెంబర్ 16 ని డివైడ్ చేస్తాయి. 2 divides 4 square. 2 ఆల్సో డివైడ్స్ 4. 4 స్క్వేర్ ని డివైడ్ చేస్తుంది, 4 ని కూడా డివైడ్ చేస్తుంది. 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ అనేది ఏ స్క్వేర్ ని డివైడ్ చేస్తుంది, ఏ ని డివైడ్ చేస్తుంది. ఇక్కడ 2 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 2 divides ఏ స్క్వేర్ అయితే 2 ఆల్సో డివైడ్స్ ఏ. డివైడ్స్ అంటే మీనింగ్ ఏంటంటే కంప్లీట్ గా డివైడ్ చేస్తుంది, అది ఒక ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పిన 4 divides 2 అని చెప్పాం. 4/2 ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 2 వస్తుంది. అంటే 2 అనే నెంబర్ 4 ని డివైడ్ చేయగా ఆన్సర్ 2 వస్తుంది. అలాగా హియర్ 2 divides ఏ ఉంది కాబట్టి 2 అనే నెంబర్ ఏ ని డివైడ్ చేస్తుంది. సో దానికి వచ్చే ఆన్సర్ సి అని అనుకుంటా. సో లెట్ a/2 ఈజ్ ఈక్వల్ టు సి. ఇది ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. a/2 ఈజ్ ఈక్వల్ టు సి ఎందుకు వచ్చిందంటే 2 divides ఏ అన్నాం కాబట్టి 2 అనే నెంబరు ఏని డివైడ్ చేస్తుంది. డివైడ్ చేస్తుందంటే ఏదో ఒక ఆన్సర్ వస్తాయి. దట్ ఆన్సర్ ఇస్ సి అనుకుంటాం. సో a/2 ఈజ్ ఈక్వల్ టు సి. క్రాస్ మల్టిప్లై చేస్తే a ఈజ్ ఈక్వల్ టు 2c వస్తుంది. ఈ a ఈజ్ ఈక్వల్ టు 2c ని ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. వి గాట్ ఆల్రెడీ ఈక్వేషన్ నెంబర్ 1 2b² ఈజ్ ఈక్వల్ టు a². దీంట్లో a ఈజ్ ఈక్వల్ టు 2c. ఈ a ఈక్వల్ టు c ఎలా వచ్చిందంటే ముందుగా ఈక్వేషన్ 1 నుండి 2 divides a² వస్తుంది. 2 ఆల్సో డివైడ్స్ ఏ. డివైడ్ చేస్తుంది కాబట్టి a/2 ఈక్వల్ టు c అనుకుంటాము. 2 అనే నెంబర్ a ని డివైడ్ చేస్తుంది కాబట్టి c అనుకుంటాం. సో a ఈజ్ ఈక్వల్ టు 2c. ఈ a ఈక్వల్ టు 2c ని ఈక్వేషన్ 1 అంటే 2b² ఈజ్ ఈక్వల్ టు a² లో సబ్స్టిట్యూట్ చేస్తాం. a ఈక్వల్ టు 2c సబ్స్టిట్యూట్ చేస్తాం a ప్లేస్ లో. a ప్లేస్ టు 2c సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత సింప్లిఫై చేస్తే 2c కి హోల్ స్క్వేర్ కాబట్టి 2 స్క్వేర్ 4 వస్తుంది, c కి స్క్వేర్. సో 2 టేబుల్తో క్యాన్సిల్ చేస్తాం. b² ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ c² వస్తుంది. సో ఈ 2 అప్ షిఫ్ట్ చేస్తే b²/2 ఈక్వల్ టు c². సో హియర్ ఈజ్ ఆల్సో 2 divides b². ఇంతకుముందు 2 divides a² వచ్చింది, లాస్ట్ లో 2 divides b². వన్స్ అగైన్ a ఈక్వల్ టు 2c ని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసి క్యాన్సిల్ చేస్తే 2 క్యాన్సిల్ చేస్తాం బోత్ సైడ్స్. 2 ని అప్ షిఫ్ట్ చేస్తే b²/2 ఈక్వల్ టు c² వస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే 2 divides b² అని అర్థం. ఇంతమంది చెప్పినట్లు 4/2 ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. దాని మీనింగ్ 2 టేబుల్తో 4 టేబుల్ క్యాన్సిల్ కొట్టచ్చు, డివైడ్ అవుతుంది, ఆన్సర్ 2 వస్తుంది అర్థం. అలాగా b²/2 ఈక్వల్ టు c² అంటే మీనింగ్ 2 divides b². సో 2 divides b². That implies 2 also divides b because the same reason if a prime number divides a², then prime number is also divides a. So 2 divides b² అయితే 2 is also divides b. Therefore 2 divides both a and b. Already 2 divides a, again we got 2 divides b. So 2 is the prime number which divides both a and b, where a and b are prime numbers. We already assumed that a and b are prime numbers, but which is a contradiction because 2 is a prime number. Prime number తీసుకున్నట్లయితే prime number ని మాత్రమే డివైడ్, 2 అనే prime number తీసుకుంటే 2 ని మాత్రమే డివైడ్ చేస్తుంది, వేరే prime number డివైడ్ చేయదు. 3 is a prime number. 3 divides 3 only. It cannot divide more than 2 prime numbers. 5 is a prime number. 5 ని మాత్రమే డివైడ్ చేస్తుంది, వేరే prime number డివైడ్ చేయదు. But we got 2 is a prime number which divides both a and b prime numbers. a and b ని రెండింటిని డివైడ్ చేస్తుంది వచ్చింది కాబట్టి which is a contradiction. కాంట్రాడిక్షన్ అంటే మీనింగ్ ఇంపాసిబుల్. సో విచ్ ఈజ్ ఇంపాసిబుల్. ఈ ఇంపాసిబుల్ ఎందువల్ల వచ్చిందంటే మన స్టార్టింగ్లో √2 ఈజ్ రేషనల్ అస్యూమ్ చేయడం వల్ల, వీ అస్యూమ్ దట్ √2 ఈజ్ రేషనల్ అస్యూమ్ చేయడం వల్ల ఈ ఇంపాసిబుల్ వచ్చింది, ఈ కాంట్రాడిక్షన్ వచ్చింది. దేర్ఫోర్ మనం అస్యూమ్ చేసింది తప్పు, అంటే రేషనల్ అస్యూమ్ చేసింది తప్పు, p/q ఫామ్ లో ఉంటుందని అస్యూమ్ చేసింది తప్పు. దేర్ఫోర్ హెన్స్ √2 ఈజ్ ఇర్రేషనల్ నంబర్. సో ఈ మెథడ్లోనే ఇలాగే మీరు prove that √3 is irrational, √5 is irrational, √7 is irrational prove చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ √3 is irrational ప్రూఫ్లో ఏం వస్తుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ 2 బదులు 3 వస్తుంది. అంటే అట్ లాస్ట్ మీకు 3 divides both a and b వస్తుంది. మొత్తం టోటల్ స్టెప్స్లో సేమ్ ప్రూఫ్ యాజ్ ఇట్ ఈస్ ట్రై చేయండి. 3 divides both a and b వస్తుంది, విచ్ ఇస్ ద కాంట్రడిక్షన్. సిమిలర్లీ 5 divides both a and b ఫర్ √5. √7 కూడా 7 divides both a and b. సేమ్ స్టెప్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 2 3 సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ 2 5 రీప్లేస్ చేయండి, ఇన్స్టెడ్ ఆఫ్ 2 7 రీప్లేస్ చేయండి. సో వన్స్ అగైన్ ప్రూఫ్ √2 ఇర్రేషనల్, కానీ వీ అస్యూమ్ దట్ ఈజ్ రేషనల్ అనుకుంటాం. రేషనల్ అంటే p/q ఫామ్ a/b గా రాస్తాం, క్రాస్ మల్టిప్లై చేస్తాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం, రూట్ ఉంది కాబట్టి. సో 2b² ఈక్వల్ టు a², b² ఈక్వల్ 2 అప్ షిఫ్ట్ చేస్తే a²/2 వస్తుంది. a²/2 వచ్చిందంటే మీనింగ్ 2 డివైడ్స్ చేస్తుంది అని అర్థం. సో 2 divides a², 2 ఆల్సో డివైడ్స్ a. 2ని
2 ఏని డివైడ్ చేస్తుంది కాబట్టి a/2 ఈక్వల్ టు సమ్ ఆన్సర్ c అని అనుకుంటాము. a ఈక్వల్ టు 2c. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తుంది లాస్ట్లో b²/2 ఈక్వల్ టు c². 2 ఆల్సో డివైడ్స్ b². 2 is divides b. సో 2 అనే ప్రైమ్ నెంబర్ ab అనే రెండు ప్రైమ్ నెంబర్ డివైడ్ చేస్తుంది, విచ్ ఈస్ ఎ కాంట్రడిక్షన్. హెన్స్ అవర్ అసంప్షన్ ఈస్ రాంగ్. సో √2 ఈజ్ ఇర్రేషనల్. ఇదే స్టెప్స్లో 2 ఉన్న ప్లేస్లో 3 రీప్లేస్ చేయండి, 3 ఉన్న ప్లేస్లో, అలాగే 2 ఉన్న ప్లేస్లో 5, 2 ఉన్న ప్లేస్లో 7 రీప్లేస్ చేసి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయొచ్చు.